హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి మరొక ప్రీవియస్ పేపర్ తో అయితే ముందుకు వచ్చామండి. సో ఇప్పటి వరకు మన ఛానల్లో 9 పేపర్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇది 10వ పేపర్ అండి. సో ఇది 10th మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి. సో ప్రీవియస్ పేపర్ అండి, 10th పేపర్ అండి. సో ఇప్పటి వరకు మనం 10 పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో 9 పేపర్లు అయితే మనకి ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇది 10వ పేపర్ అండి. సో ఈ 10వ పేపర్ లో మనం పార్ట్ 1 వీడియో అయితే చేసుకున్నాం. టోటల్ గా అయితే ఇది 40+ బిట్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ పేపర్ వచ్చేసి 23 ఆగస్టు 2022 షిఫ్ట్ 1 పేపర్ అండి. సో మనకి ఇది 23 ఆగస్టు 2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి పేపర్ అండి. సో టోటల్ గా దీంట్లో మీకు అథమెటిక్, రీజనింగ్ అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేటువంటి ప్రతి బిట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈ బిట్స్ అనేటువంటివి ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన ఈ బిట్స్ అనేటువంటి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ లోను అలాగే ఏఎల్పీ లోను అలాగే టెక్నీషియన్స్ సంబంధించిన పేపర్స్ లో కూడా సేమ్ మోడల్స్ బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి బిట్ అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షార్ట్ కట్స్ చెప్తాను, అలాగే కాన్సెప్ట్ చెప్తానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ బిట్ వచ్చేసి సో 3/0 ప్లస్ 3/-2 ప్లస్ 3/-1 ఇంటూ సో హోల్ బ్రాకెట్ వేసి ఇంటూ 27 అన్నాడు. సో ఎప్పుడైనా సరే 3/0 అంటే పవర్ ఎనీథింగ్ పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1 అండి. అలాగే 3/-2 ఉంది. సో దీన్ని 1/3² కింద అయితే రాసుకోవచ్చు. సో 1/3² అంటే 9 అండి. అలాగే 3/-1 ఉంది అంటే దీన్ని 1/3. సో ఈ మూడు చూద్దామండి. సో 3/0 ప్లేస్ లో 1, అలాగే 3/-2 ప్లేస్ లో 1/9 ప్లస్ అలాగే 3/-1 అంటే 1/3 ఇంటూ 27. సో ఇలా ఇచ్చాడండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఈ మూడింటి యొక్క ఎల్సిఎం ఎంత? 9. సో 9 కాబట్టి టోటల్ గా కింద 9 రాసుకున్నాం. సో 1 × 9 9. అలాగే ఆల్రెడీ ఇక్కడ 9 ఉంది కాబట్టి సో 1. అలాగే ఇక్కడ ఎల్సిఎం 9 రావాలి కాబట్టి ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి. సో న్యూమినేటర్ లో ఇంటూ 3 ఇంటూ 27 యాజ్ యూజువల్ గా రాసుకున్నాం. సో 9 + 1 10. 10 × 10 + 3 అంటే 13. సో 13/9 ఇంటూ 27 కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాను. సో 9 × 3 27, 3 13 39. సో టోటల్ గా వాల్యూ అంతా 39. సో మనకి 39 ఆప్షన్ ఇది 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇలాంటి బిట్స్ ఇచ్చినప్పుడు ఈజీగా అయితే చేసుకోవాలి. సో కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి. సో a/0 = 1. అలాగే a⁻m అంటే 1/a⁻m. సో ఇది కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్. సో a⁻m ఉంటే 1/a⁻m అని రాసుకోవాలి. సో ఇదండి ఈ బిట్ అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి, చాలా క్లియర్ గా ఉంది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్. సో మనకి రాంబస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేసామన్నాడు. సో హూస్ డయాగ్నల్స్, సో మనకి కర్ణాలు అయితే ఇచ్చాడండి 12 సెంటీమీటర్స్, ఇంకోటి వచ్చేసి 15 సెంటీమీటర్స్. సో 2 డయాగ్నల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎప్పుడైనా సరే రాంబస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నాం అండి. సో ఇది రాంబస్. సో ఈ రాంబస్ లో 4 భుజాలు అనేటువంటివి సేమ్ ఉంటాయి. సో ఒకటి కర్ణం పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. సో మనకి పెద్దగా ఉన్నది 15 సెంటీమీటర్స్ అనుకుందాం, చిన్నగా ఉన్నది 12 సెంటీమీటర్స్ అనుకుందాం. సో దీని యొక్క ఏరియా అయితే ఫైండ్ అవుట్ చేయమంటానండి. ఇప్పుడు మనం అడిగింది ఇదే. సో ఇలా ఇచ్చినప్పుడు అయితే ఏరియా ఆఫ్ ది రాంబస్, సో ఏరియా ఆఫ్ ద రాంబస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ డయాగ్నల్ d1 ఇంటూ d2. సో ఇది ఫార్ములా. సో మనకి డయాగ్నల్ d1 అంటే ఎంత? 12. అలాగే d2 అంటే ఎంత? 15. సో ఈ 2 అనేటువంటిది దీంట్లో 12 6 టైమ్స్ అవుతుంది. సో 6 × 15 90. సో మనకి 90 సెంటీమీటర్స్ స్క్వేర్ అనేటువంటిది ఏరియా ఆఫ్ ది రాంబస్. మనకి 90 సెంటీమీటర్ స్క్వేర్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి 90 సెంటీమీటర్స్ ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి సో ఏరియా ఆఫ్ ద డయాగ్నల్ ఫార్ములా ఏంటండి? హాఫ్ d1 ఇంటూ d2. సో ఎప్పుడైతే కర్ణాలు ఇచ్చాడో డయాగ్నల్స్ ఇచ్చాడో అప్పుడు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 కింద అయితే కన్వర్ట్ చేసుకుని దాంట్లో వాల్యూస్ అయితే సబ్మిట్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ద రాంబస్ అయితే వస్తుందండి. సో ఇది ఒకసారి చూడండి, మనకి ఒక సిరీస్ అయితే ఇచ్చాడండి. సో ఈ సిరీస్ ఇచ్చి దీంట్లో కండిషన్ ఇచ్చాడు. సో ఆ కండిషన్ ఏంటో చూద్దాం. హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్
ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై సింబల్ అండ్ ఫాలోడ్ బై సింబల్. ఒక లెటర్ అయితే ఉందండి. సో ఈ లెటర్ కి ప్రిసీడెడ్ సింబల్ ఉండాలంటున్నాడు, అలాగే ఫాలోడ్ బై కూడా సింబల్ ఉండాలంటున్నాడు. అంటే లెటర్ అనేటువంటిది ఏబిసిడిఎఫ్ అంటే ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ కి ముందు సింబల్ ఉండాలి, వెనకాల తర్వాత ముందు సింబల్ ఫాలోడ్ సింబల్ తర్వాత కూడా సింబల్ అనేటువంటి ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో ఒకసారి ఇలాంటి అయితే మనకి మోస్ట్లీ ఎక్కువగా రిపీటెడ్ అవుతున్నాయండి గ్రూప్ డి ఎగ్జామ్స్ లో. సో ఒకసారి చూద్దాం. సో మనకి ఫస్ట్ ఇది చూద్దాం. స్లాష్ ఎస్ అనేటువంటిది లెటర్, స్లాష్ అనేటువంటిది సింబల్. సో ఎస్ అండ్ ఎండ్ ఉంది. సో ఇది ఒక సిరీస్, ఇది ఒకటి. నెక్స్ట్ $F5. సో ఇది సరిపోయింది. అంటే $F5 అంటే నెక్స్ట్ అంటే కంటిన్యూషన్ ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకో దాని పక్కనే ఉందండి. సో అది చూద్దాం. G5 ఈ పవర్. సో ఇది 3 అంటే ఇదండి. సో మీకు క్లారిటీగా ఉందనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ అండ్ జే. సో 4ది అండ్ జే పర్సంటేజ్. సో 4 నెక్స్ట్ లెటర్ ఉండాలి, దానికి ముందు సింబల్ తర్వాత సింబల్. ఇక్కడ లేదు, ఇక్కడ మన లెటర్ ఉంది, ఇక్కడ సింబల్ లేదు, ఇక్కడ సింబల్ ఉంది. సో ఇక్కడ లెటర్ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ సింబల్ లేదు. నెక్స్ట్ ఇదిగోండి @ 5ది @ Y లెటర్ $. అనేది సింబల్. సో మనకి మొత్తం ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5. సో ఇలా 5 నెంబర్స్ అయితే మనకు వచ్చినాయండి. సింబల్, లెటర్, సింబల్ తో ఫాలో అయ్యేటువంటి సిరీస్ అడిగాడు మనల్ని. అలాంటివి మనకి 5 పేర్స్ వచ్చినాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి 5 అనేది ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో ఈ బిట్ చూడండి. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ అనమాట. 4 పీపుల్స్ ABCD. సో మనకి 4 పీపుల్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ABCD సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అండ్ ఫేసింగ్ ఆన్ ద నార్త్. సో నార్త్ ఫేస్ చేసుకుని కూర్చున్నారు. A and C ఆర్ నాట్ సిట్టింగ్ టు అడ్జసెంట్ ఈచ్ అదర్. సో ఏ పక్కన C కూర్చోకూడదు, C పక్కన A కూర్చోకూడదు. సో వీళ్ళిద్దరూ ఇలా కూర్చోకూడదు. వైల్ C and B ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో C కి B కి రెండు పక్కన కూర్చోవచ్చు అంటున్నాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అరేంజ్మెంట్స్ ఈజ్ నాట్ పాసిబుల్. సో మనకి ఇచ్చినట్టు వాటిలో నాట్ పాసిబుల్ కానిది ఏది అన్నాడు. సో మనకి AC రెండు పక్కన కూర్చోకూడదు. AC పక్క కూర్చున్న ఏది? సో ఇది AC పక్కన కూర్చున్నాడు. సో ఇది నాట్ పాసిబుల్. సో మనం అడిగింది కూడా నాట్ పాసిబుల్. సో B ఈజ్ ద రైట్ ఆన్సర్. సో లేదు ఒకసారి మిగతా కూడా వెరిఫై చేద్దామంటే ఇచ్చిన కండిషన్స్ ప్రకారం AC అనేటువంటి రెండు పక్కన కూర్చోకూడదు. సో AC గాని CA గాని రెండు పక్కన కూర్చోకూడదు. ఇది కండిషన్. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు? B and C అనే రెండు ఎగ్జిస్టెన్స్ లో కూర్చోవాలన్నాడు. సో AC అనేది రెండు ఇక్కడ పక్కన కూర్చున్నారు కాబట్టి ఇది నాట్ పాసిబుల్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూద్దాం. DA PC. సో మనకి PC రెండు పక్కన ఎగ్జిస్టెన్స్ కూర్చున్నాయి, అలాగే AC కూడా పక్కన లేదు. ఇది పాసిబుల్ కండిషన్. సో అలాగే ఇది కూడా PC పక్కన కూర్చున్నాయి, AC పక్కన లేదు. ఇది పాసిబుల్ కండిషన్. సో ఇది అంతే. మనకి PC రెండు పక్కన కూర్చోవాలి, అలాగే AC రెండు పక్కన కూర్చోకూడదు. ఇది పాసిబుల్ కండిషన్. సో మనకి ఏది పాసిబుల్ కండిషన్ కానిది ఏది ఇక్కడ? ఓన్లీ ఇదే. ఎందుకంటే AC రెండు పక్కనే కూర్చున్నాయి. సో ఇది పాసిబుల్ కండిషన్ కాదు. ఎందుకంటే వాడు ఇచ్చినటువంటి రూల్ ప్రకారం AC రెండు పక్కన కూర్చోకూడదు. సో నాట్ పాసిబుల్ కండిషన్ ఇదే కాబట్టి ఇదే ఆన్సర్. BCAD అనేటువంటిది కరెక్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కాదు. సో ఆన్సర్ అనేటువంటిది సెకండ్ ఆప్షన్. సో మనకి ఇలాంటి పేర్స్ అయితే ఇచ్చారండి, 3 నెంబర్ పేర్స్. సో వీటికి ఒక రిలేషన్ అయితే ఉంది, ఒకదానికి ఒక రిలేషన్ అయితే ఉందండి. సో దాన్ని బట్టి ఏంటి రిమైనింగ్ 4 ఆప్షన్స్ లో ఆ రిలేషన్ ఏది ఫాలో అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇలా అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ నంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ పేరు చూద్దాం. 7 175 5. సో 7 into 5 స్క్వేర్ చేద్దాం. 5 స్క్వేర్ అంటే 25. 5 స్క్వేర్ అంటే 25. సో 7 into 25 అంటే 7 5 35, 7 2 14, 14 3 175. సో ఇక్కడ మనకి 175 సెకండ్ నెంబర్ వచ్చింది. అంటే ఫస్ట్ నంబర్ ఇంటూ థర్డ్ నంబర్ స్క్వేర్ చేస్తే
ఈక్వల్ టు సెకండ్ నంబర్. సో ఇది లాజిక్. సో మన లాజిక్ అయితే ఇదండి. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ స్క్వేర్, థర్డ్ నెంబర్ స్క్వేర్ చేస్తే ఈక్వల్ టు సెకండ్ నెంబర్ అయితే వస్తుంది. సో ఫస్ట్ నంబర్ చేస్తే మనకు వచ్చినటువంటి కండిషన్ అయితే ఇది. సో దాన్ని వేసుకుని రెండోది ఒకసారి చూద్దాం. 6, 294, 7. సో ఫస్ట్ నెంబర్ 6, సెకండ్ నెంబర్ ఎంత 7, అంటే 7 స్క్వేర్ అంటే 49 ఇంటూ 6. 9 ఆరులు 54, 6 4 24, 29 అంటే 294. సో మనకి సెకండ్ నెంబర్ ఎంత 290. సో సేమ్ లాజిక్ అనేటువంటి ఫాలో అవుతుంది. సో ఈ లాజిక్ బేస్ చేసుకుని మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదో ఒకసారి చూద్దామండి. సో ఈ సేమ్ లాజిక్, ఈ లాజిక్ మళ్ళీ క్లియర్గా అయితే మీకు రాస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఫస్ట్ నంబర్ ఇంటూ థర్డ్ నంబర్ ని స్క్వేర్ చేస్తే ఇజ్ ఈక్వల్ టు సెకండ్ నంబర్ అనమాట. సో మనకి ఇది కండిషన్. ఈ రెండు ఆ కండిషన్స్ లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఎంత 3, అలాగే సెకండ్ నెంబర్ 8. 8 కి స్క్వేర్ చేస్తే 864. సో 8 స్క్వేర్ కాబట్టి. సో 64 ఇంటూ 3, 3 4 12, 6 3 18, 192. సో మనకి సెకండ్ నెంబర్ 192. సో 192 ఉంది కాబట్టి ఇదే ఆన్సర్ ఇంకా డైరెక్ట్. సో మిగతా కూడా ఒకసారి చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్, సెకండ్ ఆప్షన్ ఒకసారి వెరిఫై చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఎంత 5, సెకండ్ నెంబర్ ఎంత 49. సో 49 ఇంటూ 5. సో ఆల్రెడీ మనం చేసాం కదా, 49 ఇంటూ 5 6 చేసాం. సో 49 ఇంటూ 5 అంటే 9 5 45, 5 4 20, 20 అంటే 20 245. కానీ ఇక్కడ ఎంత ఉంది 140. సో రాంగ్. నెక్స్ట్ 8, సెకండ్ నెంబర్ ఎంత 9, 9 9 81. సో 81 ఇంటూ 8 అంటే 8 ఒక 8 8 64, 648. ఇక్కడ ఎంత ఉంది 412 ఉంది. రాంగ్. అలాగే ఫస్ట్ నెంబర్ 6, సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఎంత 5. సో 25 5 స్క్వేర్ కాబట్టి థర్డ్ నెంబర్ స్క్వేర్ కాబట్టి. సో 6 ఇంటూ 25. సో 6 ఇంటూ 25 అంటే 6 5 30, 6 2 12, 150. సో మనకి ఇక్కడ ఎంత ఉంది 216. సో ఇది రాంగ్. సో మనకి ఓన్లీ ఫస్ట్ నెంబర్ ఇంటూ థర్డ్ నెంబర్ స్క్వేర్ చేస్తే ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది సెకండ్ నెంబర్ ఈక్వల్ అవ్వాలి. సో అలా ఉన్నది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి. సో ఈ బిట్ అనేటువంటిది ద సమ్ ఆఫ్ ద 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఈజ్ 2 4 5 7. సో సమ్ ఆఫ్ ద 3 మల్టిపుల్స్ ఆఫ్ 9 అనేటువంటి 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 అనేటువంటిది 2 4 5 7 అనమాట. వాటి సమ్. సో ఫైండ్ ద లార్జెస్ట్. వీటిలో లార్జెస్ట్ ఏంటండి? సో ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ 3 నంబర్స్ అయితే చూసుకున్నాం. సో ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే n అనేటువంటిది x తీసుకున్నాం. సో తర్వాత x ప్లస్ 1 తీసుకున్నాం. అలాగే తర్వాత x ప్లస్ 2. సో ఇవనేటువంటి 3 కాన్సిక్యూటివ్ నంబర్స్ అనమాట. ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ నంబర్స్. సో ఏమంటాడు, అవి 9 మల్టిపుల్స్ అంటున్నాడు. సో 9 ఇంటూ ఎక్స్, అలాగే 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 1, అలాగే 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 2. సో ఈ 3 మల్టిపుల్స్ ఆఫ్ 9s అనమాట. ఈ 3 కాన్సిక్యూటివ్స్ అనేటువంటి మల్టిపుల్స్ ఆఫ్ 9. సో 9x, అలాగే 9x ప్లస్ 9, అలాగే 9x ప్లస్ 18. సో వీటి యొక్క సమ్ అంటున్నాడు. సో సమ్ ఆఫ్ ద 3 కాన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఈజ్ అన్నాడు. సో వీటి యొక్క సమ్ ఎంత అంటున్నాడు 2 4 5 7 అంటున్నాడు. సో మనకి వీటన్నిటిలో 9 కామన్ తీస్తే 9x. సో ఇక్కడ 9x ఉంది, ఇక్కడ 9x ఉంది, ఇక్కడ 9x ఉంది. సో ఇక్కడ 9 ప్లస్ 18 అంటే 27. సో ఒకసారి కామన్ చేసి రాస్తున్నాను, ఒకసారి చూడండి. సో మనకి 9x 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 అంటే 27x ప్లస్ 9 ప్లస్ 18 అంటే 27. ఈజ్ ఈక్వల్ టు 2 4 5 7. సో మనకి 27 కామన్ తీస్తే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 4 5 7. సో ఈ 27 అనేటువంటిది దీంట్లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చూద్దాం. 9 27s. సో మనకి 9 27s అయితే ఒకసారి చూద్దామండి. నైన్ 27s 243. సో మనకి 9 27s ఎంత 243. ఇంకెంత మిగులుతుంది
2 మిగులుతుంది. సో 2 ఇంటూ 20 అంటే 2 అంటే 7 అంటే 1 టైం పోతుంది, అంటే 91 టైమ్స్ అయితే పోతుంది. సో ఎక్స్ ప్లస్ 1 అనేటువంటిది 91. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90. సో మనకి ఎక్స్ 90, మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 90. నెక్స్ట్ మల్టిపుల్ ఎంత ఎక్స్ ప్లస్ 1, నెక్స్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ 1 అంటే 91. నెక్స్ట్ నెంబర్ ఎంత ఎక్స్ ప్లస్ 2 అంటే 92. సో మనం ఏమన్నా ఫైండ్ ద లార్జెస్ట్ 1 అన్నాడు. సో ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ ఏమో 90, ఎక్స్ ప్లస్ 1 91, ఎక్స్ ప్లస్ 2 92. కానీ 9th మల్టిపుల్ కదా. సో 92 ఇంటూ 9 అంటే 9 2 18. సో ఇక్కడ రాస్తున్నాను సార్ చూడండి. సో మనకి ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 9 ఇది మనకు కావాల్సింది. సో ఎక్స్ వాల్యూ అంత ఆల్రెడీ 90 కదా, 90 ప్లస్ 2 అంటే 92. 92 ఇంటూ 9. సో 92 9 అంటే 9 2 అంతా 18. యూనిట్స్ ప్లేస్ లో 8 అనేది ఆన్సర్. సో యూనిట్స్ ప్లేస్ ఇక్కడ 8 లేదు, ఇక్కడ 8 లేదు, ఇక్కడ 8 ఉంది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ 8 లేదు మొత్తం చేద్దాం. 9 2 18, మళ్ళీ 9 81 1 82. సో 828. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రొటీన్ ఈజ్ రిటన్ యాజ్ UORTENI అండ్ ప్లేయర్ ఈజ్ రిటన్ యాజ్ ALPYSR. హౌ విల్ బ్రేకింగ్ విల్ బి రిటన్ యాజ్ అన్నాడు. సో ఫస్ట్ రొటీన్ చూద్దాం. ROUTINE. సో దీన్ని ఎలా రాశాను అంటున్నాడు, UOR. సో ఇది U అండి, UORTENI. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, NIE. సో ఇది ఈ డైరెక్షన్ లో ఉంది. సో దీని మొత్తాన్ని ఈ డైరెక్షన్ ఉండదని ఈ డైరెక్షన్ లో రాశాడు. అలాగే ROU అనేటువంటి దాన్ని UOR రివర్స్ లో రాశాడు. దీన్ని మాత్రం యాస్టీజ్ గా రాసేసాడు. సో సేమ్ సింపుల్ డైరెక్షన్స్ అయితే మార్చాడు. ఫస్ట్ 3 రివర్స్ డైరెక్షన్, లాస్ట్ 3 రివర్స్ డైరెక్షన్, మధ్యలో ఉన్న యాస్టీజ్ గా రాసేసాడు. ఇది మనకు అర్థమైంది. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ప్లేయర్ PLAYERS ప్లేయర్స్. దీన్ని ఎలా రాశాడు, ALPYSRE. సో ఇది కూడా అంతేనండి. ERS ఈ డైరెక్షన్ లో ఉన్నదాన్ని ERS అనేటువంటి ఈ డైరెక్షన్ లో రాశాడు. నెక్స్ట్ PLA ప్లే అనేదాన్ని ALP ఇలా రాశాడు. సో ఇలా ఉన్నదాన్ని ఇలా రాశాడు, రివర్స్ లో రాశాడు. సో ఈ వైని యాస్టీజ్ గా రాసేసాడు. సో ఇది మనకు వాడు ఇచ్చినటువంటి కండిషన్. సో వాడు ఇప్పుడు ఏం రాయమన్నాడో ఒకసారి అది కూడా వెరిఫై చేసుకుందాం. బ్యాంకింగ్ BANKING బ్యాంకింగ్. ఫస్ట్ దీన్ని రివర్స్ రాద్దాం, ANNAB ఈ డైరెక్షన్ ఉన్నదని ఈ డైరెక్షన్ లో రాశాను. అలాగే లాస్ట్ 3 GNI KI అనేది యాస్టీజ్ గా రాసేద్దాం. సో ఈ ఆప్షన్ ఇది NABKGNI. సో ఇది ఫోర్త్ ఆప్షన్ సార్ రైట్ ఆన్సర్. సో ఈజీ ఏనండి. సో ఫస్ట్ 3 అనేటువంటి రివర్స్ ఆర్డర్ లో రాశాడు, లాస్ట్ రివర్స్ ఆర్డర్ లో రాశాడు, మధ్యలో ఉన్నటువంటి నంబర్ యాస్టీజ్ గా రాశాడు. సో సేమ్. అలాగే నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దామండి. ద వాల్యూ ఆఫ్ 12 డివైడెడ్ బై 3 ఇంటూ 7 ప్లస్ 8 మైనస్ 3 అనేటువంటి బ్రాకెట్ లో ఇచ్చాడు. సో బ్రాకెట్ క్లోజ్. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూస్ అయితే రాసుకోవాలి. సో మనకి బ్రాకెట్ లో ఏముంది, ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి. 7 8 15. సో 15 లో నుంచి 3 తీస్తే 12. సో బ్రాకెట్ లో వాల్యూ ఇది. తర్వాత డివైడెడ్ బై చేయాలి. సో 3 4 12. సో 4 ఇంటూ 12, 4 12 ఎంత 48. సో 48 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో బాడ్మాస్ రూల్ ప్రకారం అయితే చేయడం జరిగిందండి. సో బాడ్మాస్ రూల్ అనేటువంటి ప్రీవియస్ వీడియోస్ లో నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ బ్రాకెట్, సో బాడ్మాస్ లో ఫస్ట్ బ్రాకెట్ లో ఉన్నటువంటి వాల్యూస్ రిజాల్వ్ చేయాలి. సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్ కండిషన్ చేయాలి, BOT. T తర్వాత T అంటే డివిజన్ రూల్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే ఎడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. సో ఈ విధంగా అయితే చేయాలండి. అలాగే 23వ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇచ్చాడు. సో దీన్ని ఏంటంటే నేరో వాల్యూస్ ఇచ్చాడు, దాన్ని బట్టి ఎగ్జాక్ట్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఒకసారి చూడండి, ఇది 125.99. సో దీన్ని 126 గా తీసుకోవచ్చు. అలాగే -35.92. సో దీన్ని 36 కింద అయితే రాసుకుంటున్నానండి. అలాగే ప్లస్ 3.89 అంటున్నాడు. సో 3.89 అంటే ఇంచుమించు 3.9. సో దాన్ని 4 కింద అయితే రాసుకుంటున్నానండి. ఇంటూ 16.11. సో 16.11 అంటే సో నియర్లీ 16 కాబట్టి 16 రాసుకున్నాను.
సో ఇదేనా అంతే. ఫస్ట్ బాట్మాస్ రూల్ ప్రకారం మనకి మల్టిప్లికేషన్ అయితే ఉంది వీటిలో. సో 16 4 16 64. సో 64 ప్లస్ 36 మైనస్ 120 ఇలా ఉంది. 126 మైనస్ 36 ప్లస్ 64. సో ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు ఈ 36 అనేటువంటి 126 లో తీసేస్తే 90 ఉంది. 90 ప్లస్ 64 అంటే 154 అనేటువంటిది వాల్యూ. సో 154 అంత 90 ప్లస్ 64 అంటే 154. సో 154 ఉన్నటువంటి వాల్యూ ఏది? ఆప్షన్ ఏది? థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. సో చాలా ఈజీ అండి. ఇలా అప్రాక్సిమేట్ ఇచ్చినప్పుడు నియర్లీ ఉంది. సో 12.9 ఉంటే 13 గా తీసుకోవాలి. అలాగే 12.1 ఉంటే 12 కింద కన్వర్ట్ చేసుకుని రాసుకోవాలి. సో అంటే ఈజీగా ఒక అందాజుగా ఒక వాల్యూ అయితే మనం నియర్లీ వాల్యూ అయితే తీసుకుని అయితే ఇలాంటి అప్రాక్సిమేట్ క్వశ్చన్స్ అయితే చేయాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటివి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా అడుగుతున్నాడు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మెజర్ ఆఫ్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ ఈజ్ 120 degrees. సో మనకి 120 degrees అనేటువంటిది ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ పాలిగన్ అన్నాడు. హౌ మెనీ సైడ్స్ ఆఫ్ పాలిగన్ అన్నాడు. సో మనకి పాలిగన్ కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి అని అడిగారు. సో ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై ఎన్. ఎన్ అంటే సైడ్స్, నంబర్ ఆఫ్ సైడ్స్. ఎలా అనమాట క్వశ్చన్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 బై ఎన్. సో మనకి ఎప్పుడైనా సరే ఒక యాంగిల్ ఇలా ఉందనుకోండి. సో ఈ యాంగిల్ అంటే ఒక లైన్ ఇలా ట్రయాంగిల్ ఇలా ఉందనుకోండి. ఇది ఇంటీరియర్ యాంగిల్ అవుతుంది, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. సో ఇది ఇంటీరియర్, ఇది ఎక్స్టీరియర్. సో ఇంటీరియర్ యాంగిల్, సో ఎక్స్టీరియర్ యాంగిల్ అలాగే ఇంటీరియర్ యాంగిల్ సమ్ చేస్తే 180 degrees అవుతుంది. సో మనకి ఇక్కడ ఎంత అంటున్నాడు? ఇంటీరియర్ యాంగిల్ ఎంత అంటున్నాడు? 120 degrees అంటున్నాడు. సో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంతో తెలియదు. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ప్లస్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180. సో అప్పుడు మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేస్తుంది కదా. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 120 అంటే అంత 60 degrees అనేటువంటిది ఎక్స్టీరియర్ యాంగిల్. సో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఎప్పుడైతే 60 degrees అయితే వచ్చేసిందో మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ అంతా 60 degrees కాబట్టి మొత్తం డిగ్రీస్ అంతా 360 degrees బై సైడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 60 దీంట్లో 6 36. సో 6 times పోతుంది. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ అంతా 6. సో మనకి ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలన్నా క్లియర్ గా అర్థమైంది కాబట్టి సో ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 బై ఎన్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ సైడ్స్. సో ఎన్ అంటే ఏంటంటే ఇక్కడ నంబర్ ఆఫ్ సైడ్స్. సో ఎన్ని సైడ్స్ ఉన్నాయనేటువంటిది ఆ పాలిగన్ అనేటువంటిది ఎన్ అనమాట. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 బై ఎన్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనకి జామెట్రీలో ఇలా సింపుల్ గా అడిగినప్పుడు ఎలా అడుగుతాడు. సో మనం ఇలాంటి బిట్స్ అనేటువంటి ఇది టఫ్ అని చెప్పి వదిలేస్తాం. సో ఇలాంటివి వదలకూడదు. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 బై ఎన్. సో మనకి క్వశ్చన్ ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చారు కాబట్టి ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అనమాట. సో ఇది ఒక ఫార్ములా. సో దీన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి ఇంటీరియర్ యాంగిల్ ఇస్తే ఇంటీరియర్ యాంగిల్, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్తే ఎక్స్టీరియర్ యాంగిల్ సబ్మిట్ చేసి ఇంటీరియర్ యాంగిల్ అడిగాడు అనుకోండి, దాన్ని 180 లో నుంచి ఎక్స్టీరియర్ యాంగిల్ మైనస్ చేసి ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది. లేదు ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చేసి ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేసి నంబర్ ఆఫ్ సైడ్స్ అనేటువంటి ఈజీగా 5 ఫార్ములా సబ్మిట్ చేస్తే ఈజీగా అయితే వస్తుంది. సో ఇదండి. సో నెక్స్ట్ బిట్ మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. ఇది కూడా మనకి బాట్మాస్ రూల్ ప్రకారందే, కాకపోతే ఇక్కడ ఏంటంటే సైన్స్ అయితే ఇంటర్చేంజ్ చేశాడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి సైన్స్ అనేటువంటి ఇంటర్చేంజ్ చేసి బాగా అడుగుతాడండి. ప్రతి ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్ అయితే ఒకటి అడుగుతాడు, 1 2 అడుగుతున్నాడు గ్రూప్ డి అయితే. సో మనకి ఏం అడిగాడు ఒకసారి చూద్దాం. 24 into 6 minus 12 plus 18 divided by 3 is equal to 46. మనకి 46 రావాలంటున్నాడు. ఇక్కడ ఇదన్నీ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 46 రావాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ ఏం అడిగాడు, ఫస్ట్ ఆప్షన్ లో చాలా క్లియర్ గా ఇంటూ అండ్ ప్లస్ అనేటువంటివి ఇంటర్చేంజ్ చేయండి అంటున్నాడు. సో ఇంటూ ప్లస్ ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో ఇంటూ ప్లస్ చూద్దాం. 24 ఇంటూ ఉన్న చోట ప్లస్ చేయాలి. 6 minus 12 ప్లస్ ఉంది కదా. సో ప్లస్ ఉన్న చోట ఇంటూ 18 డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 46 ఇలా రావాలంటున్నాడు. సో ముందు బాట్మాస్ రూల్ ప్రకారం 18/3 అంటే 6 అండి. సో 6 ఇంటూ 12 72 అంటే మైనస్ 72 ఎక్కడికి వచ్చేసింది. ఈ వాల్యూ మొత్తం మైనస్ 72. నెక్స్ట్ 24 + 6 అంటే 30. 30 - 72 అంటే మైనస్ 42. కానీ ఇక్కడ ఎంత రావాలి, 46 రావాలి. వచ్చిందా? రాలేదు. నాట్ ఈక్వల్ టు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్.
సో మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. సో మీకు ఆన్సర్ వచ్చేంత వరకు చేస్తాను నేను. సో సెకండ్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ చేయండి అంటాడు. సో 24 ఇంటూ 6 మైనస్ కాబట్టి ప్లస్ పెట్టాలి. ప్లస్ 12 మైనస్ ప్లస్ వన్ చోట మైనస్ డివైడెడ్ బై 3 ఇజ్ ఈక్వల్ టు 46 రావాలి. సో దీని ప్రకారం 6 వస్తుంది. 18/3 అంటే 6. అలాగే -12 24 ఇంటూ 6 అంటే 144. సో 144 ప్లస్ 12 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 46 అంటున్నాడు. సో దీంట్లోంచి 6 చేస్తే ప్లస్ 6. సో 144 ప్లస్ 6 అంటే 150. కానీ మనకి ఎంత రావాలి? 46 రావాలి. నాట్ ఈక్వల్ టు 46. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో మళ్ళీ థర్డ్ ఆప్షన్ ఒకసారి వెరిఫై చేద్దాం. థర్డ్ ఆప్షన్ ఏమంటున్నాడు? ఇంటూ అండ్ డివైడెడ్ బై, ఈ రెండు ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. ఇంటూ డివైడెడ్ బై ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు. సో 24 ఇంటూ ఉంది కాబట్టి ప్లేస్ లో డివైడెడ్ బై రాసుకుంటున్నాను. 6 మైనస్ 12 ప్లస్ 12 ప్లస్ 18 ప్లేస్ లో డివైడెడ్ బై ప్లేస్ లో 3, 18 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 46 రావాలి. సో మనకి బాట్మాసుల ప్రకారం ముందు డివైడెడ్ బై ఎక్కడ ఉందో చేయాలి. సో 24/6 అంటే 6 4 24 మైనస్ 12 ప్లస్ 18 3 54. సో మనకి ఈ 12లో నుంచి 4 తీస్తే -8 ప్లస్ 54 అంటే 46 ప్లస్ 46. సో మనకి రావాల్సింది కూడా 46. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఫోర్త్ ఆప్షన్ నేను వెరిఫై చేయట్లేదు, ఒకసారి మీరు వెరిఫై చేయండి. సో వెరిఫై చేస్తే మీకు స్పీడ్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 4 హౌసెస్ ABCD ఆర్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ కాలనీ. సో ABCD హౌసెస్ అనేటువంటివి సేమ్ కాలనీలో అయితే ఉన్నాయి అంటున్నాడు. సో హౌస్ ఏ ఈజ్ 300 మీటర్స్ నార్త్ హౌస్ ఆఫ్ డి. సో మనకి డికి నార్త్ లో ఏ హౌస్ అయితే ఉన్నట్టు. సో డి అనేటువంటిది ఇక్కడ తీసుకున్నాం. దీనికి నార్త్ లో ఏ అనేటువంటి హౌస్ అయితే ఉంది. ఎంత? 300 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అంటున్నాడు. నెక్స్ట్ హౌస్ సి అనేటువంటిది, సో హౌస్ సి తీసుకున్నాం. సి ఈజ్ 400 మీటర్స్ టు ద ఈస్ట్ ఆఫ్ హౌస్ సి ఈజ్ 400 మీటర్స్ టు ఈస్ట్ ఆఫ్ ద హౌస్ బి. సో బికి ఈస్ట్ లో, సో బికి ఈస్ట్ అంటే ఇటే కదండి. సో ఇలా ఎప్పుడైనా సరే ఇలా ఇండికేషన్స్ అయితే వేసుకోవాలి. ఇటు నార్త్, ఇటు సౌత్, ఇటు ఈస్ట్, ఇటు వెస్ట్. సో మనకి బికి ఈస్ట్ లో 400 మీటర్స్ లో సి అనేటువంటి హౌస్ అయితే ఉంది అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? హౌస్ ఏ ఇదే కదా హౌస్ ఏ అంటే. సో హౌస్ ఏ ఈజ్ 300 మీటర్స్ టు సౌత్ ఆఫ్ బి. సో బికి సౌత్ లో 300 మీటర్స్ లో హౌస్ ఏ అనేటువంటిది ఉంది అన్నాడు. సో ఇది ఇక్కడ ఏ హౌస్ ఉంది. సో బి హౌస్ కి సౌత్ లో 300 మీటర్స్ డిస్టెన్స్ లో ఏ హౌస్ అయితే ఉంది. సో దీనికి మళ్ళీ ఆల్రెడీ బికి ఈస్ట్ లో సి అనేటువంటి హౌస్ ఉంది 400 మీటర్ డిస్టెన్స్ లో. విచ్ డైరెక్షన్? సో నెక్స్ట్ ఏమంటున్నాడు? క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి. ఇన్ విచ్ డైరెక్షన్ హౌస్ డి విత్ సో క్వశ్చన్ ఏం అడిగాడు? ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హౌస్ డి విత్ రెఫరెన్స్ టు హౌస్ బి. సో ఈ డి అనేటువంటి హౌస్ విత్ రెఫరెన్స్ బిని చేసుకోమంటున్నాడు. సో బితో రెఫర్ చేసుకుని ఎంత డిస్టెన్స్ లో ఉంది అని అడిగాడండి. సో ఎంత డిస్టెన్స్ అనేది ఏ డైరెక్షన్ లో ఉంది అన్నాడు. సో బికి రిఫరెన్స్ చేసుకుంటే ఇదే డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ ఎటువంటి సౌత్ డైరెక్షన్. ఈ సౌత్ డైరెక్షన్ లో అయితే ఉంది. ఎంత డిస్టెన్స్ లో ఉందంటే 600 డిస్టెన్స్, సపరేట్ అని డిస్టెన్స్ అట్లేదు. ఏ డైరెక్షన్ లో ఉందన్నాడు. ఇన్ విచ్ డైరెక్షన్ హౌస్ డి విత్ రిఫరెన్స్ టు బి. సో బి రిఫరెన్స్ చేసుకుంటూ డి అనేటువంటిది ఏ డైరెక్షన్ లో ఉంది అన్నాడు. బిని రిఫరెన్స్ చేసుకుంటే డి అనేటువంటిది సౌత్ డైరెక్షన్ లో అయితే ఉంది. సో సౌత్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ అయితే ఒకసారి చూద్దామండి. 30వ బిట్ ఒకసారి చూడండి. సో ఇఫ్ ఏ బాట్ అన్ ఐటమ్ ఫర్ 384 రూపీస్. సో ఒక ఏ అనేటువంటి ఒక వ్యక్తి ఒక వస్తువునైతే ఐటమ్ ని 384 రూపీస్ అయితే కొన్నాడు. అండ్ సోల్డ్ 576. దాన్ని 576 రూపాయలకి అమ్మాడు. అండ్ బి
bought another item 1254 rupees and sold 1670 రూపీస్. సో బి అనేటువంటి ఇంకో ఐటమ్ కొని దాన్ని 1254 రూపాయలకి కొని దాన్ని 1672 రూపాయలకి అమ్మాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ గెయిన్ పర్సంటేజ్ ఆఫ్ ఏ టు గెయిన్ పర్సంటేజ్ ఆఫ్ బి? సో గెయిన్ పర్సంటేజ్ అడిగాడు. సో ఇలాంటి అడిగినప్పుడు చాలా ఈజీగా అయితే చేయొచ్చు. మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఏ ఐటమ్ ఏ తీసుకుంది. సో ఏ అనేవాడు కాస్ట్ ప్రైస్ వద్దు. సో దాన్ని ఎంత కొన్నాడు? 576కి కొన్నాడు. దాన్ని ఎంత కొన్నాడు? 384 రూపీస్కి కొన్నాడు. ఎంతకు అమ్మాడు? 576 రూపీస్కి అయితే అమ్మాడు. సో 380 రూపీస్కి అమ్మి 384 రూపీస్కి అమ్మి దాన్ని ఎంతగా కొని దాన్ని ఎంతకు అమ్మాడు? 576 రూపీస్కి అయితే అమ్మాడు. సో దీనివల్ల వాళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఎంత? 192. సో ఇది ప్రాఫిట్ అండి. సో ఎందుకంటే ఎప్పుడైనా సరే అమ్మిన వాళ్ళు ఎక్కువ ఉంటే ప్రాఫిట్, కొన్న వాళ్ళు తక్కువ ఉండదు. అలాగే బి అనేవాడు ఏం చేశాడు? 1254 రూపాయలకి ఒక ఐటెం కొన్నాడు. 1254 రూపాయలకి ఒక ఐటెం కొన్నాడు. దాన్ని ఎంతకు అమ్మాడు? 1672 రూపాయలకి 1672 రూపాయలకి అమ్మాడు. సో 1672 నుంచి 1254 తీస్తే 418 అనేటువంటి ప్రాఫిట్, 418 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇది ఫార్ములా. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ఇది ప్రాఫిట్ పర్సంటేజ్. సో మనకి ఫస్ట్ కండిషన్లో మనకి 192 రూపీస్ అనేటువంటి ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద? 384 మీద. అలాగే సెకండ్ కండిషన్లో మనకి ప్రాఫిట్ వచ్చింది 418 రూపీస్. ఎంత మీద వచ్చింది? 1254 మీద వచ్చింది. సో 1254 అంటే దీంట్లో ఈ 418 ఈ 1254లో 3 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈ 192 దీంట్లో 2 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇది పైకి వెళ్తే ఈ 3 అనేది పైకి వెళ్తుంది. సో 2/1/3 కదా. సో ఇది 1/2 ఇంటూ 1/3. సో ఇది 3/2 కింద అయితే రాసుకోవచ్చు. సో మనకి ఇది ఏ యొక్క ప్రాఫిట్, సో percentage of A profit is equal to 1/2 by percentage of B profit is equal to 1/3. సో ఇది పైకి వెళ్తే 3/2 కింద కన్వర్ట్ అవుతుంది. సో ప్రాఫిట్ ఏ ప్రాఫిట్ బి ప్రాఫిట్ రేషియో అంతా 3/2. సో 3/2 ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ చూడండి. ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇన్ ఏ 10 years at a compound interest, then how many years it will become 16 itself? సో మనకి సమ్ ఆఫ్ మనీ అనేటువంటి 10 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో. అలాగే ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బి 16 times ఇట్ సెల్ఫ్ ఇన్ ద సేమ్ రేట్. సో సేమ్ రేట్ మీద ఎన్ని సంవత్సరాలకి అది 16 times అవుతుంది అన్నాడు. సో మనకి సమ్ ఆఫ్ ద మనీ ఎంతో తెలియదు, కానీ టైం ఇచ్చాడండి. 10 years టైంలో డబుల్ అవుతుంది అన్నాడు. సో మనకి 10 years టైంలో డబుల్ అవుతున్నప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? సో ప్రిన్సిపల్ పి అనుకుంటే ఇంట్రెస్ట్ కూడా పి అయితేనే అప్పుడు డబుల్ అవుతుంది. సో 2 times అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ టెన్యూర్ ఎంత? 10 years. సో ఫస్ట్ మనం సమ్ ఆఫ్ ద మనీ పి అనుకుందాం. సో మనకి సమ్ పి అనుకుంటే ఇట్స్ డబుల్ అంటున్నాడు కాబట్టి 2p అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో? 10 yearsలో. అప్పుడు ప్రాఫిట్ ఎంత? 2p మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు పి అనేటువంటిది ప్రాఫిట్ లేదా ఇంట్రెస్ట్. సో ఇది మనకి ఇదంతా ఏమంటున్నాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో జరుగుతుంది అంటున్నాడు. సో ఇదంతా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో జరిగింది అంటున్నాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదండి.
సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సమ్ము లేకుండా ఏ క్వశ్చన్ అయితే అడగడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 పర్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అయితే అనేది మనకి ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది, డబుల్ అవుతున్నాడు, 2p అవుతుంది. సో ప్రిన్సిపల్ p 1 ప్లస్ రేట్ మనకి తెలియదు 100. సో రేట్ తెలీదు, r/100. సో మనకి ఎన్ని ఇయర్స్కి అవుతుంది, ఇది 10 ఇయర్స్కి అవుతుందని చెప్పాడు ఫస్ట్ కండిషన్లో. సో మనకి 10 ఇయర్స్కి అవుతుంది అన్నాడు. సో ఈపీ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 హోల్ పవర్ 10. సో ఇది ఫస్ట్ కండిషన్, ఇది ఇలా ఉంచుకుందాం. నెక్స్ట్ ఏమంటున్నాడు, అది 16 టైమ్స్ అనేటువంటిది ఎప్పుడు అవుతుంది అంటున్నాడు. సో 16 టైమ్స్ అంటే మనకి సమ్ అనేటువంటిది 16 అవుతుంది. సో మనకి సమ్ 16 అవుతుంది, 16p అవుతుంది. సో ప్రాఫిట్ అదే ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r/100, ఇది ఎన్ని ఇయర్స్ అనేటువంటి తెలియదు. సో ఈ ప్రిన్సిపల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 16 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 హోల్ పవర్ n. ఈ n అనేటువంటిది మనకి తెలియదు. సో ఈ 16 మనం 2^4 కింద అయితే రాసుకోవచ్చండి, అంతే కదా, 2^4 కింద అయితే రాసుకోవచ్చు. సో మనకి 2^4 అంటే 2 అంటే ఇదేగా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ ఈ పాయింట్ మిస్ అయితే ఈ క్వశ్చన్ అయితే అర్థం అవుతుంది. సో మనకి 16 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 హోల్ పవర్ n. ఈ 16ని నేను 2^4 కింద అయితే రాసుకుంటున్నాను. సో 2 అంటే 1 ప్లస్ r/100 హోల్ పవర్ 10, పవర్ 4 ఉంది ఇక్కడ. సో 2 ప్లేస్లో ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1 ప్లస్ r/100 10, ఇది 2 అంటే దీనికి పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 హోల్ పవర్ n, అంతే కదండి. సో ఇది మల్టిప్లై చేస్తే 40 అవుతుంది. 1 ప్లస్ r/100 హోల్ పవర్ 40 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 హోల్ పవర్ n. సో ఇది క్యాన్సిల్. సో n అంటే ఎంత, n వాల్యూ ఎంత, 40 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 40 ఇయర్స్కి 16 టైమ్స్ అయితే అవుతుంది సమ్. n అంటే 16 టైమ్స్ అవుతుంది, అంటే 40 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుంటే 40 సంవత్సరాలకి 16 టైమ్స్ అవుతుంది ప్రిన్సిపల్ అనేటువంటిది. సో మనకి 40 ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఉందో ఒకసారి చూడండి. సో 40 ఉన్నటువంటి ఆప్షన్ వచ్చేసి 4th ఆప్షన్. సో క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ డబుల్ అయినప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 హోల్ పవర్ 10 ఇయర్స్కి డబుల్ అవుతుంది కాబట్టి అలా రాసుకుందాం. దాన్ని మళ్ళీ 16 టైమ్స్ అంటే 2^4 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100 హోల్ పవర్ n. సో 2 ప్లేస్లో 1 ప్లస్ r/100 హోల్ పవర్ 10 పవర్ 4 సబ్మిట్ చేసుకుంటే n వాల్యూ వచ్చేసి 40 ఇయర్స్ అయితే అవుతుంది. సో మనకి 40 ఇయర్స్కి అయితే అంత అయితే అవుతుంది అన్నాడు. సో మన రేట్ ఫైండ్ అవుట్ చేయమని, ఎందుకంటే సేమ్ రేట్ అన్నాడు కాబట్టి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి చాలా ట్రిక్కీగా అడుగుతాడు. సో మనకు క్వశ్చన్ అయితే అక్కడే, ఆన్సర్ అయితే అక్కడే ఉండేది, కానీ మనం కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. సో కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, చాలా ఈజీ అండి క్వశ్చన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి, అది కూడా చాలా ఈజీ క్వశ్చన్, కాకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఏం లేదు, ఇలాంటి క్వశ్చన్ అయితే ఇప్పటివరకు అడగలేదు. సో మీరు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇప్పటివరకు మనకి రాలేదు. ఇప్పటివరకు 9 పేపర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అలాంటి క్వశ్చన్ రాలేదు. సో ఇలాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు మనం ఒకసారి నోట్ చేసుకోవడం బెటర్. సో అర్థం కాకపోతే ఒకసారి రివైజ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ బిట్ ఒకసారి చూడండి. A bike running at a speed of 50 km per hour reaches at a distance 10 minutes late. If run 60 km per hour, it's late by 5 minutes. సో మనకి ఇది 50 km per hour లో వెళ్తేనేమో 10 minutes లేట్ అవుతుంది అన్నాడు. అలాగే 60 km per hour లో అయితే 5 minutes లేట్ అవుతుంది అన్నాడు. How much minutes should we take the traveling usual speed complete the journey in the same route to reach the same time? సో ఎంత టైంలో, so how many minutes should be bike traveling usual speed to complete the journey on the same route to reach on time? సో సేమ్ టైంలో రీచ్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది బైక్కి అని అడుగుతున్నాడండి. సో ఫస్ట్ మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తానికి సేమ్ డిస్టెన్స్ అనేది కాండి. కానీ ఫస్ట్ 50 km per hour వెళ్తున్నప్పుడు 10 minutes లేట్, kmph. అలాగే నెక్స్ట్ 60 km per hour వెళ్తున్నప్పుడు 5 minutes లేట్. సో
50 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళినప్పుడు 10 మినిట్స్ లేటు, 60 కిలోమీటర్ పర్ అవర్ 5 మినిట్స్ లేటు. కానీ తను ట్రావెలింగ్ ఎంత సమయంలోకి వెళ్ళిపోతున్నాడు అని అడుగుతున్నాడు. సో అలా అడిగినప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి ఫస్ట్ మనం డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కదా, సో డిస్టెన్స్ అనేది డి అనుకుందాం, సో లేదా ఎక్స్ అనుకుందాం, ఏదో ఒకటి డి అనుకుందాం. సో డి బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టైం. అలాగే సేమ్ డిస్టెన్స్ మళ్ళీ 60 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తున్నప్పుడు ఫస్ట్ 10 మినిట్స్ లేట్కి వెళ్ళాడు, తర్వాత 5 మినిట్స్ లేట్కి వెళ్ళాడు, తర్వాత టోటల్గా దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇది ఈక్వేషన్. ఏం లేదండి, ఫస్ట్ 50 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళినప్పుడేమో 10 మినిట్స్ లేట్కి వెళ్ళాడు, అలాగే 60 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళినప్పుడేమో 5 మినిట్స్ లేట్కి వెళ్ళాడు. సో ఈ రెండు లేట్కి వెళ్ళాడు కాబట్టి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకున్నాను, టైం డిఫరెన్స్. సో మనకి ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 50 అలాగే 60. సో ఈ రెండింటి యొక్క ఎల్సిఎం 300. సో అంటే 6d మైనస్ 5d. సో 6d మైనస్ 5d అంటే ఇక్కడ d వస్తుంది. d బై 300 ఈజ్ ఈక్వల్ టు 5 బై 60. సో ఈ 60 దీంట్లో 6 30 కూడా 5 టైమ్స్. సో d ఈజ్ ఈక్వల్ టు 25 కిలోమీటర్స్. సో ఈ రెండింటి డిస్టెన్స్ అంతా 25 కిలోమీటర్స్ అనేటువంటిది డిస్టెన్స్. సో మనకి డిస్టెన్స్ అయితే ఐడెంటిఫై చేస్తాం, కానీ మనకు కావాల్సింది ఎంత, టైం, ఏ టైంలో రీచ్ అవుతాడు అనేది కావాలి. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ 25 కిలోమీటర్స్. సో టైం యాజ్ యూజువల్గా ఫస్ట్ది 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో రీచ్ అవుతున్నాడు కాబట్టి 25 కిలోమీటర్స్ని స్పీడ్ టైం ఎంత స్పీడ్తో రీచ్ అవుతున్నాడు, 50 కిలోమీటర్ పర్ అవర్తో రీచ్ అవుతున్నాడు కాబట్టి సో టైం వస్తుంది t1 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే హాఫ్ అన్ అవర్, 30 మినిట్స్ అవుతుంది. సో రెండో చూద్దాం, 30 మినిట్స్లో రీచ్ అవ్వాలి యాక్చువల్గా అయితే, కానీ అది ఎంత రీచ్ అవుతున్నాడు, 10 మినిట్స్ లేట్ రీచ్ అవుతున్నాడు. సో మనకి 10 మినిట్స్ లేట్ కాబట్టి 30 మైనస్ 10 అంటే 20 మినిట్స్లో అయితే యాజ్ యూజువల్గా రీచ్ అవ్వాలి. 10 మినిట్స్ లేట్గా రీచ్ అవుతున్నాడు కాబట్టి 20 మినిట్స్లో కరెక్ట్ టైంలో రీచ్ అవ్వాలండి. సో ఆన్సర్ ఇస్ ద థర్డ్ ఆప్షన్. సో మనకి టోటల్గా అయితే డిస్టెన్స్ ఎంత వచ్చింది, 25 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో 25 కిలోమీటర్స్ 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే టైం అనేటువంటిది 30 మినిట్స్లో అయితే రీచ్ అవుతున్నాడు. కానీ మనకి ఏమంటున్నాడు, అతను 50 కిలోమీటర్ పర్ అవర్లో వెళ్తే 30 మినిట్స్లో రీచ్ అవుతున్నాడు, కానీ 10 మినిట్స్ లేట్ అవుతుంది అంటున్నాడు. సో మనకి 10 మినిట్స్ లేట్ అంటే 10 మినిట్స్ ఎర్లీగానే వెళ్ళిపోవాలి. అంటే అంత 20 మినిట్స్ అనేటువంటిది కరెక్ట్ మీటింగ్ పాయింట్ అనమాట, కరెక్ట్ టైంలో వెళ్ళాల్సినటువంటి టైం అనమాట. సో 20 మినిట్స్ అనేటువంటి ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ టైంలో రీచ్ అవ్వాల్సినటువంటి టైం. సో మనకి 10 మినిట్స్ లేట్ అవ్వడం వల్ల మనకి 50 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ వెళ్ళడం వల్ల మనకి 30 మినిట్స్ వెళ్తున్నాడు. సో ఆ 30 మినిట్స్లో వెళ్ళడం వల్ల ఒక 10 మినిట్స్ అనేటువంటి లేట్ అయ్యారు. సో 10 మినిట్స్ మైనస్ చేస్తే 20 మినిట్స్ అనేటువంటి మీటింగ్ టైం అనమాట. సో కరెక్ట్గా 20 మినిట్స్లో వెళ్ళిపోవాలి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, డిస్కౌంట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఏ డీలర్ డిస్కౌంట్ 30% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ an item still makes 10% profit. How much percent the market price more than the cost price round of two places of decimal. సో మనకి చాలా క్లియర్ గా అయితే ఇచ్చాడండి. సో మనకి ఒక ఐటమ్ అనేటువంటిది 30% డిస్కౌంట్ ఇచ్చాడు ఒక ఐటమ్ మీద. సో 30% డిస్కౌంట్ ఇచ్చినా సరే ఆ సెల్లర్కి అయితే 10% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. అయితే ఆ మార్కెట్ ప్రైస్ మీద కాస్ట్ ప్రైస్ మీద మార్కెట్ ప్రైస్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది అని అడిగాడు. సో మోస్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎలాంటి అంటే, సో మనకి డిస్కౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, ఒక ఐటమ్ మీద 30% డిస్కౌంట్ ఇచ్చాడు, అయినా సరే దానికి ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటున్నాడు, 10% అనేది ప్రాఫిట్ వస్తుంది. సో ఇలాంటప్పుడు మనం కాస్ట్ ప్రైస్ అనేటువంటిది 100 తీసుకుందాం అండి. సో మన కాస్ట్ ప్రైస్ 100 అన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత 10% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 110 రూపీస్ అవుతుంది. సో 100 రూపీస్ అంటే 10% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 110 రూపీస్ మనకి ప్రాఫిట్ వస్తుంది. సో 10% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 110 రూపీస్ అనేది సెల్ చేశాడు, సెల్లింగ్ ప్రైస్ అంట. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ బై 100. సో ఇది మార్కెట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ ఉన్నటువంటి రిలేషన్. సో మనకి డిస్కౌంట్ ఎంత, డిస్కౌంట్ అనేటువంటిది 100 మైనస్ డిస్కౌంట్ అండి, 100 మైనస్ డిస్కౌంట్. సో మనకి ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, సో ఈ క్వశ్చన్ లోనే ఈ ఫార్ములాని సబ్మిట్ చేస్తాం, లేదు ఒకసారి చూడండి. సో మనకి సెల్లింగ్ ఎంత 110, అలాగే మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు, అలాగే 100 మైనస్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు 30 ఇచ్చాడు బై 100. సో ఇలా ఇచ్చినప్పుడు
110 ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి డిస్కౌంట్ 100 మైనస్ 30, 100 మైనస్ డిస్కౌంట్ అంటే 100 మైనస్ 30 అంటే 70/100. ఇది ఈ ఈక్వేషన్ అనేటువంటి సెల్లింగ్ ప్రైస్ కి ఈక్వల్ అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ 100 మైనస్ డిస్కౌంట్ బై 100. సో ఇది ఫార్ములా. దాన్ని బట్టి ఇది ఎలా వస్తుంది. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుందండి. సో 110 ఇంటూ 10/70 ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. సో ఇది మార్కెట్ ప్రైస్ అంటే 1100. ఇది ఎంత అవుతుంది? 1100. సో 1100/70 ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ అండి. సో 7 క్యాన్సిల్ అయిపోతుంది. 0/7 అనేటువంటిది మార్కెట్ ప్రైస్. సో మనకి ఇది ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద by how much percentage is the market price more than the cost price. సో మార్కెట్ ప్రైస్ అనేటువంటిది కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువగా ఉంది అంటున్నాడు. సో రెండింటి యొక్క దీని యొక్క పర్సంటేజ్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి ఎంత ఎక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. సో అలా అడిగినప్పుడు ఎప్పుడైనా సరే సో మనకి కాస్ట్ ప్రైస్ మైనస్ మార్కెట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది అది అడిగింది. సో మనకి కాస్ట్ ప్రైస్ 100, మార్కెట్ ప్రైస్ అంతా 1100/7, అలాగే కాస్ట్ ప్రైస్ 100 ఇంటూ 100. ఇది ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 42% ఎంత అనేటువంటిది వస్తుంది. సో ఆ పర్సంటేజ్ కూడా ఎలా అడుగుతున్నాడు, 2 డెసిమల్ రౌండ్ ఆఫ్ 2 డెసిమల్స్ అంటున్నాడు. సో మనకి ఈ ఎల్సిఎం చేస్తే 700 మైనస్ 1100/7/100 ఇంటూ 100. ఇదే కదా, ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1100 లో 700 తీస్తే మైనస్ 400. సో 400/7. సో 400/7 అంటే ఇంటూ, సో ఇది పర్సంటేజే కాబట్టి మనకి ఎంత అని అడిగాడు కాబట్టి సో 5 ఏళ్ళు 35. సో 5 టైమ్స్ 35 అంటే ఇంకా 5 మిగులుతుంది. 7 ఏళ్ళు 49, ఇంకొక 1 ఉంది, ఒక 7 అంటే ఇంకా 4 ఏళ్ళు 20 అంటే 57.14. సో మనకి 57.14 అనే ఆప్షన్ ఏది, ఓన్లీ థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంత అనేటువంటిది కాస్ట్ ప్రైస్ మీద ఈ మార్కెట్ ప్రైస్ అనేటువంటిది ఎంత ఎక్కువగా ఉంది, 57.14 అనేటువంటిది ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉందండి. సో ఇది మనం అడిగేటువంటి క్వశ్చన్, దానికి తగ్గట్టుగా అయితే ఆన్సర్. సో మనకి ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, అలాగే మార్కెట్ ప్రైస్, వీటి బేసెస్ మీద క్వశ్చన్స్ అయితే, డిస్కౌంట్ బేస్ మీద క్వశ్చన్స్ అయితే ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు. సో ఇదండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్ 81392475 is arranged in ascending order from the left to right. The position how many digits are remains unchanged as compared to the original number. సో మనకి 8 డిజిట్స్ అయితే ఇచ్చాడండి. సో ఒకసారి డిజిట్స్ చూద్దాం. 8, 1, 3, 9, 2, 4, 7, 6, 5. సో ఈ నంబర్స్ అయితే ఇచ్చాడండి. సో వీటిని బట్టి వీటిని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నాడు. సో అంటే ఫస్ట్ 1, తర్వాత 2, అలాగే 3, 4, తర్వాత 5, తర్వాత 6, అలాగే 7, తర్వాత 8, తర్వాత 9. సో ఈ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసాం. అలా అరేంజ్ చేసినప్పుడు ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఇది చేంజ్ అయిపోయింది, ఇది చేంజ్ అయిపోయింది, ఇది చేంజ్ అవ్వాలా, అలాగే ఇది చేంజ్ అయిపోయింది, ఇది చేంజ్ అయిపోయింది, ఇది చేంజ్ అయిపోయింది, ఇది చేంజ్ అవ్వాలా. 7 అనేటువంటి యాజ్ యూజువల్ పొజిషన్ ఉంది. సో ఇక్కడ మనకి 2 నంబర్స్ అనేటువంటి అంటే 3 అలాగే 7 అనేటువంటివి సేమ్ పొజిషన్స్ లో ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసినా సరే సేమ్ పొజిషన్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి 2 నంబర్స్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బిట్ ఒకసారి, ద సమ్ ఆఫ్ ద మనీ ఈస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద 4 members ABCD in the ratio of 7, 4:7:9:3. If C gets 720 more than D, so find the D share. సో D share ఎంత అన్నాడు. ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ABCD యొక్క షేర్స్ అయితే ఒకసారి రాసుకుందాం. సో ABCD వాటి యొక్క షేర్స్. సో 4:7:9:3.
3. సో వీళ్ళ యొక్క షేర్స్ అయితే ఇవ్వండి. సో మనకి ఏమన్నాడు, సి గెట్స్ 720, సో మోర్ దెన్ డి. సో సి గెట్స్ అనేటువంటిది అంటే సి యొక్క షేర్ 9x అనుకుందాం, డి యొక్క షేర్ 3x అనుకుందాం. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత, 720 అనేటువంటి ఎక్కువ ఉంది అన్నాడు. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 720. సో సారీ 6x ఈజ్ ఈక్వల్ టు 720. ఈ 6 దీంట్లో 120 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అప్పుడు, ఎక్స్ అనేటువంటిది 120. అయితే మనల్ని ఏమంటున్నాడు, ఫైండ్ ద డి షేర్. డి షేర్ ఎంత, 3 కదా, అంటే 3x అంటే 3 into 120 అంటే 360 అనేటువంటిది డి యొక్క షేర్. సో 360 ఉంటే ఆప్షన్ డి, థర్డ్ ఆప్షన్. బిట్ వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆల్రెడీ పైన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇలాంటి బిట్లు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒకసారి చూడండి. సో మనకి 3 నంబర్ సిరీస్ అయితే ఇచ్చాడు. సో 4, 3, 16 అలాగే 5, 15, 19 ఈ 2 నంబర్స్ అయితే 3 నంబర్స్ సిరీస్ ఇచ్చాడు. సో వీటి అయితే ఒక లాజిక్ అయితే ఫాలో అవుతున్నట్టున్నాడు. ఆ లాజిక్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఒకసారి 4, 3, 16 సో 3 ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో 4 into 3 అంటే 12 అవుతుంది. 4, 3, 12. 12కి మళ్ళీ +4 యాడ్ చేస్తే 16 అంటే థర్డ్ నంబర్ వస్తుంది. సో 4, 3, 16 ఇది ఒక నంబర్ సిరీస్ అండి. సో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మల్టిప్లై చేద్దాం. 4 into 3 అంటే 12. దీనికి +4 యాడ్ చేసాం అనుకోండి 16 అంటే థర్డ్ నెంబర్ వస్తుంది. అంటే సో మీకు అర్థం కదండి, ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబరు. సరే నేను మళ్ళీ ఇదే విధంగా సెకండ్ ఉందో లేదో ఒకసారి చూద్దాం. సెకండ్ నెంబర్ ఎంత, 3, 5, 15. సో దీంట్లో ఫస్ట్ నెంబరు సెకండ్ నెంబర్ మల్టిప్లై చేద్దాం. 3 into 5 15, 15 + 4 19. సో సేమ్ లాజిక్ అయితే అప్లై అవుతుంది. సో ఒకసారి ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి. సో ఇలాంటివి చాలా ఈజీగా అయితే క్రాక్ అవుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ +4 ఈజ్ ఈక్వల్ టు థర్డ్ నెంబర్. ఇది ఫార్ములా అండి. సో ఫస్ట్ రెండు ఇచ్చినటువంటి సిరీస్ కి ఫాలో అవుతుంది. సో లాజిక్ అయితే ఫాలో అవుతుంది. సో చూద్దాం. 5 2 ఫస్ట్ నెంబర్, ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 5 into 2 10, 10 + 4 14. కానీ మనకి ఇక్కడ ఎంత రావాలి, 49 రావాలి. రాంగ్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. అలాగే సెకండ్ 3 into 2 3 2 6, 6ను +4 అంటే 10. మనకి ఇక్కడ 10 వచ్చింది, కానీ ఎంత రావాలి, 12 రావాలి. సో రాంగ్, సెకండ్ ఆప్షన్ ఇస్ రాంగ్. అలాగే థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్ 1 8, సెకండ్ నెంబర్ 1 +4 అంటే 12. కానీ ఇక్కడ ఎంత రావాలి, 18 రావాలి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ రాంగ్. అలాగే ఫోర్త్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఫోర్త్ ఆప్షన్ చూడండి, 8 into 2 8 2 16, 16ను +4 అంటే 16 + 4 అంటే 20. సో మనకు రావాల్సింది కూడా 20. సో ఇక్కడ కూడా 20 ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో లాజిక్ అయితే ఇదండి. సో ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ +4 ఈజ్ ఈక్వల్ టు థర్డ్ నెంబర్. సో లాజిక్ అయితే మీకు క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. సో అది లాజిక్. అలాగే నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం అండి. స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ ఎల్. సో మనకి స్టార్టింగ్ పాయింట్ అనేటువంటిది ఎల్ అండి. పాయింట్ ఎల్, ఏ పర్సన్ వాక్ 125 meters టువర్డ్స్ ద సౌత్. హీ దెన్ టేక్స్ లెఫ్ట్ అండ్ టర్న్ వాక్ 70 meters. అండ్ ఫ్రమ్ ద టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 80 meters. సో మనకి ఇక్కడ అన్ని వాక్స్ చేస్తా అన్నాడు. ఆఫ్టర్ దట్ హీ టేక్స్ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 115 meters. అండ్ ఫైనల్లీ హీ టేక్స్ రైట్ అండ్ వాక్స్ 45 meters టు రీచ్ పాయింట్ ఎం. సో ఎం కి రీచ్ అయ్యానంటున్నాడు. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింటెడ్ పాయింట్ ఎం ఫ్రమ్ టు ఎల్? ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఆర్ మస్ట్ 90 degrees ఓన్లీ. సో ఫస్ట్ ఎల్ అనేటువంటి పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఇది ఎల్ అండి. సో ఈ ఎల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నట్టు ఫస్ట్ ఏ పర్సన్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ ఎల్. సో ఎల్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. సో స్టార్ట్ అయ్యి ఫస్ట్ వాక్ 125 meters టువర్డ్స్ ద సౌత్. సో ఎప్పుడైతే ఇలా అడిగాడో మనం డైరెక్షన్స్ అయితే వేసుకోవాలండి. ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో ఈ విధంగా డైరెక్షన్స్ అయితే వేసుకోవాలి. సో ఈ డైరెక్షన్స్ వేసుకుని ఫస్ట్ మనకి నార్త్ నుంచి ఫస్ట్ ఎల్ పాయింట్ నుంచి సౌత్ కి 125 meters అనేటువంటి వెళ్ళారు అన్నాడు. సో ఇది 125 meters. 125 meters అయితే వచ్చాడు. ఇది 125 meters. తర్వాత ఏమంటున్నాడు, హీ టేక్స్ లెఫ్ట్ టర్న్. సో మనకి లెఫ్ట్ టర్న్ తిరిగాడు అన్నాడు. అంటే ఇది లెఫ్ట్, ఇటు లెఫ్ట్.
ఈ లెఫ్ట్ హ్యాండ్ తిరిగి ఇటు రైట్ అవుతుంది, ఇటు లెఫ్ట్ అవుతుంది. సో ఇతను లెఫ్ట్ హ్యాండ్ తిరిగి 70 మీటర్స్ వాక్ చేశాను అంటున్నాడు. సో నెక్స్ట్ 70 మీటర్స్ వాక్ చేశాడు లెఫ్ట్ హ్యాండ్ తిరిగి. 70 మీటర్స్ వాక్ చేసిన తర్వాత దెన్ హీ టేక్స్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ వాక్ 80. సో మళ్ళీ 80 మీటర్స్ వాక్ చేశాడు లెఫ్ట్ హ్యాండ్ తిరిగి 80 meters. After that he takes left and walks 115 meters. So మనకి మళ్ళీ 115 meters left hand తిరిగాడు మళ్ళీ 115. ఇది 70. అలాగే అంటే 115 కాబట్టి ఇది 45, మొత్తం 115 ఇక్కడికి వచ్చాడు. అండ్ దెన్ ఫైనల్లీ రైట్ టర్న్, మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ టర్న్ అండ్ వాక్స్ 45. సో ఇక్కడ నుంచి 45 meters కి వెళ్ళాడు. సో 45 meters కి వెళ్ళిన తర్వాత, సో 45 అంటే ఇక్కడ ఆల్రెడీ 80, ఇది 125 అంటే యాజ్ యూజువల్ గా ఈ ఎల్ కి ప్యారలల్ గా వచ్చేసాడు. సో 45 meters అక్కడికి వెళ్ళాడు. అండ్ దెన్ రీచ్ ద పాయింట్ ఎం. సో ఈ పాయింట్ అనేటువంటిది ఎం అంటున్నాడు. హౌ ఫార్, ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్, how far in which direction point M from point L. సో ఫ్రమ్ పాయింట్ ఎల్ ఇక్కడ నుంచి ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటున్నాడు. సో చాలా అంటే చాలా ఈజీ. మనకి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఇది 115 కాబట్టి ఇక్కడ 17 పోతే ఇంకా ఇక్కడ ఎంత ఉంది 45. సో ఆల్రెడీ నేను క్వశ్చన్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ 45 డిస్టెన్స్ ఉంది. సో 45 డిస్టెన్స్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, 2 ఉన్నాయి. సో అలాగే ఎల్ నుంచి చూడమంటున్నాడు, అంటే ఎల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇలా చూసుకుంటే ఇది వెస్ట్ డైరెక్షన్ లో ఉంది ఎం అనేటువంటిది. సో 45 meters వెస్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి డైరెక్షన్స్ క్లియర్ గా రాసుకుంటే మనకి ఈజీగా అయితే క్వశ్చన్ అయితే ఐడెంటిఫై అవుతుందండి. లేదు మనం క్లబ్జీగా డైరెక్షన్స్ రాసుకోకపోతే మాత్రం సమ్ అనేటువంటిది చాలా కష్టతరం అయిపోతుంది. సో ఇదండి. అలాగే నెక్స్ట్ వీట్ ఒకసారి చూద్దాం. దేర్ ఆర్ 3 numbers which are co-prime to one another such that the product of the first two is 357 357 and that last two is 609. What is the sum of the 3 numbers? సో మనకి ఆ 3 numbers యొక్క సమ్ ఎంత అన్నాడు. ఎప్పుడైనా సరే క్రో ప్రైమ్ నంబర్స్ అన్నాడు అంటే ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ దట్ హ్యావ్ ఓన్లీ 1. సో వాటికి కామన్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఓన్లీ 1 ఉంటుందండి. సో కో ప్రైమ్ కి సో దట్ ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ ఈస్ 1. సో మనకి వాటి యొక్క హెచ్సిఎఫ్ అంటే దట్స్ మీన్స్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో హెచ్సిఎఫ్ అన్నాడు. సో ఆ 3 numbers ఒకసారి తీసుకున్నాం. సో ఆ 3 numbers ఏమనుకున్నాం, ఏ బి సి. ఆ 3 numbers అనేటువంటి ఏబిసి అనుకున్నాం. అయితే సచ్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ టూ అంటే ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 357 అంటున్నాడు. అలాగే లాస్ట్ టూ అంటే బి అండ్ సి ఈజ్ ఈక్వల్ టు 609 అంటున్నాడు. అంతే కదా వాడు ఇచ్చిన కండిషన్. అయితే సమ్ ఆఫ్ ద 3 numbers ఎంత అంటున్నాడు. సో ఎప్పుడైతే ఇలా అన్నాడో ఫస్ట్ 2 numbers అలాగే లాస్ట్ 2 numbers సమ్ ఇచ్చి అన్నాడో అందులో కామన్ గా ఏముంటుంది, మనకి ఇక్కడ బి ఉంది అలాగే ఇక్కడ బి ఉంది. సో హెచ్సిఎఫ్ బి కామన్ కాబట్టి ఈ 357 కి అలాగే 609 కి ఒక హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ మనం. సో ఈ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనకి వచ్చేదే బి వాల్యూ. సో కామన్ ఏదైతే ఉందో అది బి వాల్యూ. సో దాన్ని బట్టి మనం ఏబి వాల్యూ అలాగే బీసీ వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, చాలా అంటే చాలా ట్రిక్కీగా ఉంటాయి. కాకపోతే ఈజీ స్కోరింగ్ పాయింట్ అంటే కో ప్రైమ్ నంబర్స్. సో మనకి ఎప్పుడైతే ఈ కో ప్రైమ్ నంబర్స్ కి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, అలాగే వాటి యొక్క హెచ్సిఎఫ్ 1 అని మనం తెలుసుకోగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటి చాలా అంటే చాలా ఈజీ. సో ఇప్పుడు చూద్దామండి. సో ఏబి తీసుకున్నాం కాబట్టి ఏబి యొక్క ప్రొడక్ట్ ఎంత అంటున్నాడు 357. అలాగే బీసీ యొక్క ప్రొడక్ట్ ఎంత అంటున్నాడు 609. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 357 అలాగే 609 ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్. సో ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకి. సో హెచ్సిఎఫ్ మనం ఈజీ క్యాలిక్యులేషన్ మెథడ్ లో చేద్దామండి. సో హెచ్సిఎఫ్ వచ్చేసి 357 అలాగే 609. సో మనకి ఈ 357 అనేటువంటిది ఒకసారి చూద్దామండి. 77తో ఒకసారి మల్టిప్లై చేద్దాం, ఎందుకంటే మనకి ఎందుకో 7 క్యాలిక్యులేట్ అవుతున్నట్టుంది. 7 5 అలాగే 177. సో మనకి 51 times అయితే క్యాన్సిల్ అవుతుంది 7 అనేటువంటిది. సో మనకి ఈ 7 ఇంటూ
17 3 51 కదా. సో ఇది దీని యొక్క 357 యొక్క మల్టిప్లికేషన్. అలాగే 609 కింద రాద్దాం. 609 అంటే 3తో చూద్దాం. 3 ఇంటూ 23 60, 3 3 9. అలాగే 3 ఇంటూ 7 ఒకసారి చూద్దాం. 7 అంటే 2 ఏళ్ళు 14, 2 ఏళ్ళు 14, ఇంకా 6 ఉంది. 6 అంటే 9 ఏళ్ళు 63 అంటే 29 టైమ్స్. సో 3 ఇంటూ ఫైనల్ గా అయితే ఇది 609 ని 3 ఇంటూ 7 ఇంటూ 29. సో మనకి ఇక్కడ కామన్ గా ఏముంది? 7 ఉంది, 7 ఉంది, 3 ఉంది, 3 ఉంది. సో ఈ కామన్ ఉన్న నెంబరే బి వాల్యూ అనమాట. అంటే 7 ఇంటూ 3 అనేటువంటిది బి వాల్యూ, అంటే 21 అనేటువంటిది బి. సో మనకు బి వాల్యూ వచ్చేసిందా? సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు? సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు 357. చాలా జాగ్రత్తగా ఉండండి, క్వశ్చన్ అనేటువంటి హెచ్సిఎఫ్ నుంచి తీసుకొస్తున్నాను. సో ఎందుకంటే కోపైన నంబర్స్ ఇచ్చాడు కాబట్టి అలా చేయాలి. సో బి వాల్యూ ఎంత? 21. సో ఏ వాల్యూ మనకి తెలియదు. ఈజ్ ఈక్వల్ టు 357. ఈ 21 దీంట్లో 1 టైం అయితే పోతుందండి. సో మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1 టైం పోతుంది. 21 పోతే ఇంక 14 ఉంది. సో 14 అంటే 147 ఉంది. 147 అంటే 7 టైమ్స్. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 17. సో ఏ వాల్యూ 17. మనల్ని అడిగింది ఏంటి? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 3 numbers. సో 3 numbers అంటున్నాడు. సో బి వాల్యూ ఎంత వచ్చేసింది? ఆల్రెడీ మనకి 21, ఏ వాల్యూ 17. సో మనకి ఏ వాల్యూ 17 వచ్చింది, బి వాల్యూ 21 వచ్చింది. సో నెక్స్ట్ సి కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే బీసీ. సో బీసీ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers బీసీ ఈజ్ ఈక్వల్ టు 609. బి అంటే 21, సి వాల్యూ తెలియదు. సో 609. ఈ 21 దీంట్లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందో ఒకసారి చూద్దామండి. సో మనకి 21 2 టైమ్స్ అంటే 42 అండి. 2 టైమ్స్ అంటే సో 2. నెక్స్ట్ ఇంకెంత ఉంది? 609లో నుంచి 42 మైనస్ చేస్తే 60లోంచి చేద్దాం. ఫస్ట్ 60లోంచి తీసేస్తే 10లోంచి 2 తీస్తే 8, నెక్స్ట్ 5 18. సో మనకి 189 ఉంది. సో 189 అంటే 9 టైమ్స్ పోతుంది 21 అనేటువంటిది. సో సి వాల్యూ ఎంత? 29. సో మనకి సి వాల్యూ కూడా వచ్చేసింది. సో సి ఈజ్ ఈక్వల్ టు 29. సో మన సమ్ ఆఫ్ ద 3 numbers అంటున్నాడు. 9 + 1 10, 10 + 1 17. సో మనకి 7 ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ లో 7 ఉందండి. ఓన్లీ సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. లేదు మొత్తం చేద్దాం సార్ అంటే 17 + 21 + 29. సో 17 అలాగే 3 2 6 67 ఇస్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ అయితే 1 2 సార్లు క్లియర్ గా అయితే రివైండ్ చేసుకోండి. ఫస్ట్ ప్రైమ్ నంబర్స్ అంటే వాటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉంటుంది. సో ఎప్పుడైతే 3 numbers అంటున్నాడో వాటి యొక్క 2 products, ఫస్ట్ 2 products అలాగే సెకండ్ 2 products ఇచ్చాడు కాబట్టి లాస్ట్ 2 products numbers యొక్క ప్రొడక్ట్స్ ఇచ్చాడు కాబట్టి ఆ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే కామన్ గా మనకి బి వాల్యూ వస్తుంది. సో ఆ బి వాల్యూ నుంచి మనం ఏబి వాల్యూ అలాగే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే బీసీ వాల్యూ నుంచి సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ విధంగా మనం ఈ సమ్ ఆఫ్ ద 3 numbers అనేటువంటి క్వశ్చన్ లో అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మీకు అర్థం కాకపోతే ఒకసారి అయితే రివైండ్ చేసుకోండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇలాంటి సమ్స్ అనేటువంటివి చాలా అంటే చాలా ఈజీ. కాకపోతే మనకి ప్రైమ్ నెంబర్ కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది. అలాగే ఇవి లెంతీ ప్రాసెస్. సో అంటే టైం టేకింగ్ తీసుకుంటుంది. కొంచెం షార్ట్ కట్ యూస్ చేసుకుని, షార్ట్ కట్ మీన్స్ ఫాస్ట్ గా వేసుకోవాలి స్టెప్స్ అనేటువంటి. ఈజీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే సమ్ అయితే ఈజీగా అవుతుంది. సో మీకు అర్థం కావాలి కాబట్టి నేను చాలా క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ బిట్ చూద్దాం, 50 బిట్. సో ఈ 50 బిట్ ఒకసారి చూడండి. సాల్వ్ 2 × 5x - 3 + 3 × బ్రాకెట్ ఓపెన్ 3x - 5 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం సాల్వ్ చేసుకుందాం. ఎక్స్ వాల్యూ బై ఆప్షన్ వెరిఫికేషన్ చూద్దాం. ఎక్స్ వాల్యూ 6 పెట్టుకున్నాం. సో 6 పెట్టుకుంటే 5x - 3 అంటే 30. ఎక్స్ వాల్యూ 6 అంటే 6 5 30 కాబట్టి 30 - 3. సో 30 - 3 అంటే 27 వస్తుంది ఫస్ట్ దాంట్లో. అలాగే 27 + 2 అంటే 54. అంటే ఈ వాల్యూ మొత్తం 54. అలాగే నెక్స్ట్ 6 3 18. 18లో నుంచి 5 తీస్తే 13. సో
18 18 మైనస్ 5 అంటే 13 13 ఇంటూ 3 అంటే 39 అంటే నెక్స్ట్ వాల్యూ అంతా 39. సో ఈ రెండు సమ్ చేద్దాం. సో 9 4 13 అలాగే 5 3 8 8 9. సో కరెక్ట్ గా మ్యాచ్ అయింది. అంటే ఎంత x ఈక్వల్ టు 6 ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే కరెక్ట్ గా మ్యాచ్ అయింది. అదే విధంగా x ఈక్వల్ టు -9 అలాగే x ఈక్వల్ టు -6 ఇవన్నీ తీసుకుని వెరిఫై చేస్తే కరెక్ట్ అవుతుందో లేదో చూడండి. జస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అయితే నేను చేసేసాను. లేదు అనుకుంటే చాలా ఇంకొక మెథడ్ చెప్తున్నాను చూడండి. సో లోపలికి మల్టిప్లై చేద్దాం. 10x 2ని 5 తో మల్టిప్లై చేస్తే 10x - 6 ప్లస్ నెక్స్ట్ 3 ఇంటూ 3x అంటే 9x అలాగే 3 ఇంటూ 5 అంటే -15 ఈజ్ ఈక్వల్ టు 93. సో మనకి 10x ప్లస్ 9x అంటే 10x ప్లస్ 9x అంటే 19x. సో 19x అలాగే -6 -15 అంటే 21 ఈజ్ ఈక్వల్ టు 93. సో 19x ఈజ్ ఈక్వల్ టు 93 ప్లస్ 21 అంటే ఎంత అవుతుంది? 114 అవుతుంది. 19x ఈజ్ ఈక్వల్ టు 114. సో ఈ 19x అని 114లో 6 టైమ్స్ పోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 6. సో x వాల్యూ ఎంత వచ్చిందంటే 6. సో ఇదండి టోటల్ గా మనం ఇప్పటి వరకు 50 బిట్స్ వరకు అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ పార్ట్ 2 లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. సో మనకి ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఏఎల్పి, ఎన్టీపీసీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. తద్వారా వాళ్ళకి బిట్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ కాన్సెప్ట్ లో అడుగుతున్నారు అయితే వాళ్ళకి అవగాహన అయితే వస్తుంది. అలాగే క్విక్ రివిజన్ కూడా అయితే అవుతుందండి ప్రాక్టీస్ చేయడం ద్వారా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.